హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను సౌత్ గోవాలో ఉన్న బటర్ఫ్లై బీచ్కి వచ్చానమాట. అసలు ఎంత బాగుందంటే బీచ్ నేను మాటల్లో చెప్పలేను. మీరు వీడియోలో చూసేయండి ఎండింగ్ వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే బీచ్ కంటే ఎక్కువ వెళ్ళే దారి బాగుంది. దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళే దారిలో మాకు తెలుగు వాళ్ళు కనిపించారనమాట. లాస్ట్ వీడియోలో అంటే విభూది ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కనిపించింది కదా, ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు. అలానే వీళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. మొత్తం 5గురు వచ్చినట్టున్నారు. చాలా మంచి వాళ్ళు, చాలా బాగా మాట్లాడారనమాట. మన తెలుగు వాళ్ళు కనిపించగానే మనకి ఎక్కడ లేనంత ఆనందం వచ్చేస్తుంది కదా. సో అలాగా వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బటర్ఫ్లై బీచ్నే హనీమూన్ బీచ్ అని కూడా పిలుస్తారనమాట. ఇది వచ్చేసి సౌత్ గోవా పలోలెం పక్కనే ఉంటుంది. చాలా బాగుంటుంది బీచ్ అయితే. మీరు ఎవరైనా రావాలి విజిట్ చేయాలి అనుకుంటే కనుక రావచ్చు. అండ్ ట్రెక్కింగ్ చేసే ఓపిక ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఈ దారిలో వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే కనుక వేరే రూట్ ఉంది, నేను ఎండింగ్లో చెప్తాను. దీనికి బటర్ఫ్లై అనే పేరు ఎందుకు మార్చారంటే ఈ బీచ్కి ఇక్కడ ఉన్న ట్రీస్ ఉంటాయి కదా, ఇదంతా అడవి కదా, ఈ ఏరియాలో ఉన్న ట్రీస్ అన్నీ కూడా బటర్ఫ్లైస్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయంట. ఇక్కడ ఎక్కువ బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయంట. సో అందుకని చెప్పి హనీమూన్ అని తీసేసి బటర్ఫ్లై బీచ్గా పిలుస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అంటే దారి మొత్తంలో ఎక్కడ మీకు వాటర్ దొరకవు. ఒక దగ్గర షాప్ ఉన్నా కూడా కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట, అది తీసుకునే రావాలి. వాటర్ వస్తున్నాయి. మోహన్ గారికి భయం వేసి ఫస్ట్ నన్ను నడిచాలమన్నారు. పిల్లలు ఇద్దరు వెళ్తూ ఉన్నారు. మోహన్ గారు కూడా వెళ్ళిపోయారు. ట్రెక్కింగ్ చేసుకుంటా పైకి వెళ్తూ ఉన్నా. అయ్యో వర్షం పడేలా ఉంది. వర్షం పడితే నాకేం ప్రాబ్లం లేదు, తడవడం ఇష్టమే, కానీ ఫోన్ కూడా తడిచిపోద్దని నా బాధ. ఈ ప్లేస్లో మనకి పార్కింగ్ ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా పార్క్ చేసుకోవచ్చు, కానీ అమౌంట్ తీసుకుంటున్నారు. ఎంత అనేది నాకు తెలియదు. 2 వీలర్ అయితే కనుక కొంచెం కిందకి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకుంటే మనం పే చేయాల్సిన పని లేదు. ఇందు వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు. ఇటు రావచ్చుగా, తీసుకోవండి, పట్టుకుని రా. ఇలా వెళ్తుంది వాటర్. చూడండి ఈ వాటర్ ఎవరిదో చెప్పు పాపం కొట్టుకొని వచ్చినట్టుంది. మేమేమో ఇటు నుంచి వెళ్తున్నామా. మోహన్ గారు చూడండి, వాళ్ళు ఏదో సపరేట్గా రూట్ వేసుకున్నట్టు కావాలని వాటర్లోంచి వస్తున్నారు. ఇక్కడ చూడండి వాటర్ చూసారు ఎలా వస్తుందో. ఇప్పుడు ఆ వాటర్లో మేము నడవాలన్నమాట. వాటర్లో ఎదురు నడుచుకుంటూ వెళ్ళాలి. అయ్యో బాగా వర్షం పడుతున్నట్టుంది పైన. సో కొండ మీద ఉన్న వాటర్ అంతా ఇటు వస్తున్నాయి. జంత నీళ్ళల్లో నుంచి నడవాలన్న సంగతి నాకు తెలియదు. ఏంటి నువ్వు నా వెనకమాల ఉండు, నేను నీ ముందుంటా. నువ్వు నా వెనకాల ఉండండి, నేను ముందు నడుస్తా. అచ్చు గుంటలు ఉంటాయి, జాగ్రత్త. ఫోన్కి ఏం కాదు, నువ్వేం కంగారు పడు. వర్షం కారు వస్తుంది, వచ్చి పక్కకుండు. పక్కకుండి, వాళ్ళు నీళ్ళు పడతాయి. కారు కావాలంటే ఈ కార్లో కూడా వెళ్ళొచ్చు. అలా మనం ఎట్లా వచ్చేటప్పుడు ట్రై చేద్దాం ఆ కార్లో రావడానికి. ట్రై చేద్దాం. ఎందుకని? మోహన్ గారండి. బాబోయ్, హాయ్ అండి. మెట్లా? దేనికిరా మెట్లు? మోహన్ గారు నేను కష్టాలు పడుతున్నాను. సరే పదరా బాబు. ఈ బురదలో ఎక్కడ పడిపోతానో అని నా భయం. నాది భయం వేస్తుంది నాకు. ఇక్కడ వెళ్ళిపోతానేమో ఈ వాటర్తో పాటు వెనక్కి అని చెప్పి. చూడండి వాటర్ ఎలా ఉందో, ఏదో కాలువలో నడుస్తున్నట్టుంది నాకైతే ప్రెసెంట్. వాటర్లో ఎదురీచి వెళ్ళలేకపోతున్నా, నడవలేకపోతున్నా వాటర్లో. నేను ఈ మాత్రం దానికి వర్షంలో తడిచిపోయేదానికి నా మొహానికి ఎందుకు లిప్స్టిక్ వేసుకొని వచ్చాను మళ్ళా. కానీ మేకప్ వేసుకోకపోవడం ఒక రకంగా మంచిదే తెలుసా. ఆ అలవాటు మనకుంటే మళ్ళీ మేకప్ వేసుకోకపోతేనేమో వేసుకోలేదన్న ఫీలింగ్. వేసుకున్నా ఇలా వర్షం పడినప్పుడు అది పోయిద్ది. బురద నీళ్ళు మొహం మీద పోస్తారా? బురద మొహం కూడా. కింద అక్కడక్కడ లోతులు గుంతలు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ మేము వెళ్ళిపోతున్నాం. దిగాలి ఇప్పుడు దీనిలోకి. మమ్మీ ఏటండి, నీకు తెలుసా దారి? ఇంటికి మోకాల వరకు వచ్చాయి నీళ్ళు. చూడండి
వీడియో కోసం కష్టాలో లేకపోతే ఎందుకో నాకు అర్థం కాదు, కానీ నాకు ఎందుకు ఈ ఓవర్ యాక్షన్. సండే వస్తే నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా సండేని. చెయ్యను, నేను ఎందుకు చేస్తా. మా అమ్మ ఇది చూడండి, చూపిస్తా ఎలా ఉందో. వాటర్ చూడండి, ఓ పెద్ద సైజు కాలువ వచ్చినట్టు వస్తుంది. దీనిలో నుంచి నడిచి పైకి వెళ్ళాలి, అలా దాటి అటు నుంచి వచ్చాం. ఇప్పుడు ఈ వాటర్లోంచి నడుచుకుంటూ, వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కానీ నాకు తెలిసి ఆ పైన ఎక్కడో వాటర్ ఫాల్ ఉండుంటుంది. ఇందు అంటుంది సోది చెప్పకుండా రామ్మ అంటుంది. అంత మర్యాదగా పిలిచినప్పుడు మనం వెళ్ళిపోవాలి కదా, వెళ్దాం. అబ్బా, యూట్యూబ్ కోసం ఎన్ని కష్టాలు కదా. నిజంగా యూట్యూబ్ కోసం అని కాదు, కానీ ఒకవేళ యూట్యూబ్ లేకపోయినా నేను ఇలాగే వస్తాను. నాకు బయట తిరగడం బాగా ఇష్టం అనమాట. చూడండి, ఇదంతా కొండ, కొండలో చెట్లు, అడవి. ఇక్కడ మాకు ఒక తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారనమాట, ఫ్రెండ్స్ వాళ్ళు. చాలా కష్టం కొండల మీద నడవడం. తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. నేను వాళ్ళని అడిగి వాళ్ళు మాట్లాడతారేమో కనుక్కొని మాట్లాడించడానికి ట్రై చేస్తా. నా వల్లే నేను మోసుకోలేనంటే మళ్ళీ నాకు ఒక బ్యాగ్. అచ్చు చూడండి, నేనేం అనుకోలేదు, మీరే అనుకున్నారు వెళ్దామని. నన్ను ఎవరైనా అడిగారా, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎత్తుకోండి అంటున్నాడు. ఏమండి అచ్చునంటే ఎత్తుకుంటావా? ఎత్తుకోలేరు. నన్ను ఎత్తుకుంటావా? ఏంటి వినబడలా కొంచెం గట్టిగా. నన్ను ఎత్తుకుంటావా? నన్ను ఓకే వస్తున్నా. మాట ఇచ్చావు షేర్ ఖాన్, వద్దులే, నన్ను ఎత్తుకోవద్దు. ఈ దారేంటో ఈ బురదేంటో. ఈ వ్లాగర్స్ అందరూ ఎలా చేస్తారో కానీ ఇలా పట్టుకుని ఫోన్ని నాకు చెయ్యి లాగేస్తుంది. అసలు ఇలా కాదు, మనకి ఫోన్ని పట్టుకోవడానికి ఎవరైనా అసిస్టెంట్ని పెట్టుకోవాలి. సో ఈరోజు మంచి హెయిర్ స్టైల్ వేసుకుందామని ఇలా పిల్లకేసుకుందాం. చిన్న పోనీ వేసుకొని హెయిర్ లీవ్ చేసుకుందామని చెప్పి అనుకున్నా. యాక్చువల్గా కెమెరా మీద వాటర్ పడి ఆయాసం వస్తుందేంటి. అర్జెంటుగా బాగా ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళిపోయి ఎలా హెల్దీగా అయిపోవాలి, స్ట్రాంగ్గా అయిపోవాలి. హెల్దీగా కూడా కాదు, స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే మోహన్ గారిని నేను కొట్టేంత స్ట్రాంగ్ అయిపోవాలి. మోహన్ గారు నన్ను చూస్తే వణికిపోవాలి, భయపడిపోవాలి. ప్రియతమా నీవ చట కుశలమా నీ చట కుశలమే. నిజంగా కుశలంగా ఏం లేను, మీరుండండి. నాలాగా అడ్డమైన పనులు చేయకుండా తిన్నగా సండే వస్తే ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు మీకు రాకుండా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. చెప్తానే ఉన్నారు అందరూ బటర్ఫ్లై బీచ్ వెళ్ళలేరు, ట్రెక్కింగ్ చేయాలి అనేసి. అయినా కూడా మనం వచ్చేస్తాం, అందరి మాట వినం కదా. నాకేంటో బాగా చేయలాగేస్తుందిరా దేవుడా. నాకేంటో ఎవరైనా మన తెలుగు వాళ్ళు కనిపించి మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి అని అడిగితే నాకు సిగ్గేస్తుంది చెప్పడానికి. నిజంగా సిగ్గేస్తుంది, చెప్పలేను నేను. అచ్చు చెప్తే ఇదిగో మీరు రాసుకునే ముల్తానీ మట్టి ఇదే ముల్తానీ మట్టి అని మీకు అమ్మేస్తారు. జాగ్రత్త ఇక్కడికి వచ్చినప్పుడు. దిగిపోతుంది నిజంగానే, పైకి ఎక్కడేమో. పైన ఇంక వాటర్ వస్తుంది, కడుక్కోవచ్చు. ఎక్కడా బాబు? అచ్చు ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్నతో పోటీ పడుతూ ఉంటాడు. మనం వాటర్ నుంచి ట్రై చేద్దాం డిఫరెంట్గా. వాటర్ వెళ్ళే దగ్గర దిగదేమో అనుకుంటున్నాను. ఓకే, వాటర్ నుంచి దిగట్లా. ఆ పైన చెత్తలోంచి వెళ్ళడం కంటే వాటర్లోంచి వెళ్ళడం బెటర్. బాయ్ బాయ్, టాటా, సీ యూ. వాటర్ అబ్జర్వ్ చేయండి ఎంత క్లియర్గా ఉన్నాయో.
ఇంత మంచి నీళ్ళని చూస్తే నాకు చక్కగా వీటిలో ఆడుకోవాలనిపిస్తుంది. ఓహో, వర్షాలు పడుతూ ఉండడం వలన ఫోన్ కెమెరా అంత క్లారిటీ ఉండట్లేదు. అండ్ కెమెరా మీద కూడా వాటర్ పడుతున్నాయి కదా, సో అందుకే కొంచెం బ్లర్రీగా కనిపిస్తుంది. మామూలుగానే మనం అంతంత మాత్రం కనిపిస్తాం. మన అంతంత మాత్రం అందానికి ఇలా కెమెరా కదిలిపోతూ బ్లర్ అయిపోతూ ఉందనుకోండి, చూసే మీరు జడుచుకుంటారేమోనని నా భయం. అవ్వక 9,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని ఇంకొంచెం భయం. ఇది పాము పుట్ట, అందుకే కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను అనమాట. అది బయటకు వస్తే నాకు భయం అసలే పాములంటే. చిన్ని చిన్ని పుట్టలు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. ఒక బుజ్జి పుట్ట ఉంది, దానిలో బుజ్జి పాము ఉంటుంది. అది నా దగ్గరకు వచ్చింది అనుకోండి, నేను అప్పుడు పరిగెట్టాలి. ముందే పరిగెట్టేసాం అనుకోండి, అప్పుడు పరిగెట్టే బాధ తప్పిద్ది. ఈ బురదలో నుంచి లోపలికి దారి ఉంది. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మాకు ఇక్కడ ఒక షాప్ కనిపించింది. బట్టలు అమ్ముతున్నారనమాట. గోవా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది కదా, అవి దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ. అండ్ మొబైల్ కవర్స్ కూడా అమ్ముతున్నారు, అవి వర్షం పడినప్పుడు తడవకుండా ఉండడానికి. అండ్ చిన్న హోటల్ ఒకటి ఉంది, చిన్న రెస్టారెంట్ లాగా అనమాట. ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి దొరుకుతున్నాయి. సో ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మీకు కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, కావాలంటే ఇక్కడ వెళ్ళొచ్చు. అంతా బాగానే ఉంది. ఓకే, వాటర్ అన్నీ రివర్స్ వస్తున్నాయి, ఎందుకో నాకు అర్థం కావట్లే. ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళకుండా ఇటు ఎందుకు వస్తున్నాయి? తప్పుకోరా. అరే అక్క, నేను ఉంటే ఏదైనా మాట్లాడుకుంటారా, వీడియోకి ఉపయోగపడేది. నువ్వు ఉన్నావంటే ఏముండదు. ఏ అక్కడ పక్కన కాలు వెళ్తుంది, మనం ఇందాక చూసాను చూడు. ఎప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడా, మా ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడా? జీవితాంతం మర్చిపోవు కదా. ఆ వీడియో అసలు అప్లోడ్ చేసి తప్పు చేశాను రా నేను. చెయ్యంలే, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా తినేస్తాను, ఆ వీడియో అప్లోడ్ చేయను. పక్కన ఒక మనం ఇందాక చూసిన వాటర్ అది. వాటర్ డైరెక్షన్ మారింది చూసామండి. ఇందాకటి వరకు అటు వెళ్ళాయి, ఇప్పుడు ఇటు వెళ్తున్నాయి. నేను దింపను, డాడీ వస్తాడు. పైనుంచి వెళ్ళిపోవచ్చాము రా, చూద్దాం. వాళ్ళని వెళ్ళిపోయి అప్పుడు మనం వెళ్దాం. ఇందు ఆగిపో, ఫస్ట్ నేను గుంటలో దిగా. ఒకటి నాగండి. అచ్చు ఇట్లా ఈ రాయి మీద ఖాళీ చేయొచ్చు కదా, నేను ఆగమన్నది ఎందుకు? సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ అక్కడంతా చూసారా, వాటర్ వెళ్తున్నాయి, కనిపిస్తున్నాయా మీకు? వాటర్ చూసారా ఎంత ఫోర్స్కి వెళ్తున్నాయో? చూడు అక్కడ ఎంత బాగుందో వాటర్, చూసారా? బాగుంది కదా. ఎలా ఎప్పుడు అదో జోకులు నవ్వే రావు. ఇక్కడ నుంచి కూడా ఈ వాటర్ వెళ్ళి అక్కడ కలుస్తున్నాయి, చూసారా? ఈ వాటర్ వెళ్ళి ఇవి కూడా అక్కడ ఎలా తెలుగు వాళ్ళు అనుకుంటున్నా, అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారే. చూడండి రూట్ ఎలా ఉందో. ట్రెక్కింగ్ అంటే మామూలు ట్రెక్కింగ్ కాదు ఇది. వెనక్కి తిరుగుదామన్నా పడిపోతానేమోనని భయం వేస్తుంది. బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మనుషులు అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. ఎప్పుడు చూసినా ఇంట్లో టీవీ చూసుకుంటాం, రేడియో వింటాం, ఫోన్లో వీడియోలు చూసుకుంటాం, ఇలా కాదు. బా వచ్చేసాం, ఎంటర్ అయిపోయాం. కానీ రాళ్ళ దగ్గర నుంచి దిగేటప్పుడే భయం వేస్తుంది, పడతానేమో. ఇక్కడ పడిపోయి నా నడువు విరిగిపోతే కర్మగాలి
ఒక్కడ కూడా రాడు నన్ను తీసుకెళ్ళడానికి. నేను ఇంకెక్కడే మోహన్ వదిలేసి వెళ్ళిపోతాడు కూడా, ఎలాగో నన్ను మొయ్యలేడు కాబట్టి. వావ్, బాగుంది కదా, ఇట్స్ అమేజింగ్. ఇందాక మనం చూసిన వాటర్ ఇక్కడ కనిపిస్తుంది, ఇటే వస్తుంది. ఇందు నువ్వు వీడియో మాట్లాడేది ఏంటంటే అక్కడ పొగ వస్తుంది, ఏదో వంట చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ. కానీ ఇక్కడ దాకా అన్ని సామాన్లు తెచ్చుకున్నారంటే గ్రేట్ వాళ్ళు. బటర్ఫ్లై బీచ్. దీనికి బటర్ఫ్లై అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నాకు బటర్ఫ్లై ఇష్టం అని చెప్పి వీళ్ళు బటర్ఫ్లై అనే పేరు పెట్టారు. యాక్చువల్గా బాగా వర్షం పడినప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా పడతాయంట ఆ పైనుంచి, కొండ మీద నుంచి. ఇప్పుడు లైట్గా వర్షం పడుతుంది కాబట్టి మనం చిన్నగా వాటర్ పడుతుంది చూడండి, దాన్ని ఎంజాయ్ చేద్దాం. ప్రెజెంట్ చూసారా లైట్గా వాటర్ పడుతుంది అక్కడక్కడ, అదే వాటర్ ఫాల్ అనుకుందాం ప్రెజెంట్. అలా చూసారా ఎంత పెద్దగా వస్తున్నాయి. నా పాటికి నేను ఒక పెద్ద రాయి మీద నుంచుని పాటలు పాడుకుంటూ ఉంటే ఒక పెద్ద అలొచ్చి నన్ను గట్టిగా కొట్టిందనమాట. అయిపోయింది, మొత్తం తడిచిపోయాను. అసలే ఫస్ట్ నుంచి తడిచిపోయే ఉన్నాను అనుకోండి, ఇంకా పూర్తిగా తడిచిపోయాను. ఇంకా మళ్ళీ ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. ఆ అలలు చూస్తే నాకు భయం వేసింది, చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. అరటి చెట్లు అనమాట అవన్నీ, ఎన్ని ఉన్నాయో అరటి చెట్లు, అవన్నీ అరటి చెట్లే. వర్షం పడుతుంది ఫుల్గా, అక్కడికి ఎక్కితే చాలా బాగుంటుంది కానీ అలలు చాలా భయంకరంగా వస్తున్నాయి అని చెప్పి మోహన్ గారు వద్దన్నారు. అందుకే ఆగిపోయామంట, వెళ్ళిపోతున్నాం ఇంటికి. మోహన్ గారు పైకి వెళ్ళొద్దని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా మనం ఎలాగో ఆయనకి భయపడము, ఆయన మాట అసలే వినం కాబట్టి పైకి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా ఆయన భయం ఏంటంటే అక్కడికి వెళ్తే నేనేమన్నా పడిపోతానేమో, మళ్ళీ నాకేమన్నా అయిపోతుందేమోననే ఆయన భయం. కాకపోతే ఏం కాదు అని నాకు తెలుసు, ఆయన ఎందుకో ఊరికనే భయపడతా ఉంటాడు. ఇంత దూరం వచ్చి పైకి వెళ్ళి ఆ వ్యూ చూడకపోతే నా మనసు సాటిస్ఫై అవ్వదన్నమాట. ఎందుకు వెళ్ళావు అంత దూరం ఆ మాత్రం చూడని దానికి అని నాకు, నా బ్రెయిన్ నన్ను కించపరుస్తూ ఉంటుంది. సో ఆ ఇన్సల్ట్ నేను తట్టుకోలేనమాట. సో అందుకని చెప్పి వెళ్ళి ఆ వ్యూ కూడా ఒకసారి చూసేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకవైపు సముద్రం, రెండు వైపుల కొండలు, ఒకవైపు అంతా మొత్తం అడవి కదా. సో అక్కడి నుంచి మనకి చిన్న చిన్న చిలుకలు, పక్షులు ఉంటాయి కదా, అవి అరుస్తున్న సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది. ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు, నడవలేని వాళ్ళు అంటే ఎక్కువ దూరం ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కనుక పలోలం బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఇక్కడికి రావచ్చు. బోట్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా వచ్చేయచ్చు అనమాట. సో ఎవరైనా రావాలి అనుకుంటే అలా ట్రై చేయండి, లేదంటే మ్యాక్సిమం ట్రెక్కింగే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ దారినే చాలా బాగుంటుంది. చాలా మెమరీస్ కూడా మనకి ఉంటాయి ఆ దారిలో వచ్చేటప్పుడు. ఎవరైనా తెలుగు వాళ్ళు గోవా విజిట్ చేయడానికి వస్తున్నారు అంటే కనుక నేను ఈ ప్లేస్ని విజిట్ చేయమని చెప్తానమాట. చాలా గట్టిగా రికమెండ్ చేస్తున్నాను, తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు, ప్రతి చిన్నదాన్ని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు, తింగర్ కాదులేండి, అదొక మంచి హ్యాపీనెస్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది, ఎవ్వరూ మిస్ చేయకండి. బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసుకుంటూ ఆ హడావిడిలో ఉండి నేను చుట్టూ ఏమీ చూడలేదు, సరదాగా ఏదో పిల్లలతో మాట్లాడుకుంటూ వచ్చేసాను. కానీ వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాము. ఎంత ఎంజాయ్ చేశానో వెళ్ళేటప్పుడు అయితే. వీళ్ళు కూడా యూట్యూబర్ అంట, మన తెలుగు వాళ్ళే వీళ్ళు. సో కిరణ్ సమ్ ఏదో చెప్పారు ఆయన పేరు, ఆయనకి ఛానల్ ఉందంట. ఈ వాటర్ ఇందాక మనం వచ్చేటప్పుడు చూసాం కదా, అదే వాటర్ అనమాట. సో ఇక్కడ సముద్రంలో కలుస్తున్నాయి ఇవి. కాకపోతే నేను ఆ వీడియో తీసాను అనుకున్నాను, మర్చిపోయాను, ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది. కానీ ఆ కలిసే ప్లేస్ చాలా బాగుంది. ఇందాక మాకు తెలుగు వాళ్ళు కనిపించారని చెప్పాను కదా, వీళ్ళే అనమాట. చాలా బాగా మాట్లాడారు, సరదాగా నవ్వుకుంటూ వెళ్ళాము రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఇంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టినా, లైవ్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, మీరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ ఇంకొంచెం మంచిగా గ్రో అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.